ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పిస్తామని భారీగా మోసానికి పాల్పడినట్లు మాజీ సర్పంచ్ దేవేందర్ కేటీఆర్ మామ హరినాథరావుపై ఆరోపించారు. తన వద్ద 1,60,00,000 తీసుకుని మోసం చేశారని నల్గొండ జిల్లా చిట్యాల మాజీ సర్పంచ్ దేవేందర్ సీఎంకి విన్నవించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన సోదరుడికి సహాయం కోసం గతంలో హరినాథరావును సంప్రదించడంతో పరిచయం ఏర్పడినట్లు దేవేందర్ చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఇంటికి పిలిపించుకుని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పిస్తానని 5 కోట్లు తీసుకున్నట్లు దేవేంద్ర ఆరోపించారు. వివిధ మార్గాల్లో అప్పులు చేసి 1,60,00,000 ఇవ్వగా ఆ తర్వాత ముఖం చాటేసినట్లు చెప్పారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. నా పేరు దేవేందర్, మాది నల్గొండ జిల్లా చిట్యాల. నేను ఎక్స్ సర్పంచ్ని. మా తమ్ముని 2018 కిడ్నీలు ఫెయిల్ అయిన ఉండే, 2 కిడ్నీలు, డయాలసిస్ పేషెంట్. కరోనా టైంలో చాలామంది కిడ్నీ పేషెంట్లు చనిపోయారు కదా. ఆ టైంలో మా తమ్మునికి కిడ్నీ ఇద్దామని ప్రయత్నాలు చేస్తుంటే యశోద్ హాస్పిటల్కి పోతే 24 లక్షలు అడిగారు. వాళ్ళ హరినాథరావు పర్సనల్ డ్రైవరు మా ఊరు పక్క పోటీ పిల్లవాడు ఉండే, అతని పేరు శ్రీరామ్. అతని వాయిస్ కూడా మేడం తీసుకుంది మొన్న. మీకు కూడా చెప్తాను ఆయన మాట్లాడితే. అయితే ఆ శ్రీరాములు ఏం చేసిండు, నేను చెప్పినట్టు ఉంది, శ్రీరామ్ తమ్ముని కిడ్నీలు ఫెయిల్ అయినాయి, ఇట్లా మీ సార్ ఉన్నట్టు అని చేస్తుంటే, చిన్న పని అన్న ఎంత పని అయిపోతుంది, ఒక ఫోన్ చేసి అయిపోతుంది సార్ రండి అని చెప్పిండు. తెల్లారలేదు, మర్నాడు తీసుకుపోయిండు తమ్ముడు నన్ను అందరినీ. ముగ్గురు కలిసిపోయినాము. హరినాథరావు ఓరెంట్ పిల్ల పోయినాము. ఆయన క్లబ్ హౌస్కి వచ్చింది. కేటీఆర్ మామ హరినాథరావు పిల్లలు ఇచ్చిన మామ. ఆయన దగ్గర తీసుకుపోతే స్టోర్ మొత్తం చెప్పినాము. చెప్తే అతను ఏమన్నాడు, సార్ నేను చెప్తాలే అన్నాడు. అని వాళ్ళ నైట్ ఏం లేదు, తెల్లారి నైట్ ఫోన్ చేసిండు. అన్న దానికి 24-30 లక్షలు అడుగుతున్నాడు, నేను బయట సార్ ఒక 15 లక్షలు అడుగుతున్నా అన్నాడు. అంటే సరే మంచిది, 10 లక్షలు పెడితే మొత్తం ఫ్రీ మంచి కిడ్నీ అవుతుంది, వాడు బతకడు కదా, చిన్న ఏజ్ అది, అప్పటికి 34 ఏళ్ళ ఏజ్ అని మేము అనుకున్నాం. ఆశపడి 10 లక్షలు తీసుకొని పోయినాము. 10 లక్షలు తీసుకుపోయి నేను, ఆ డ్రైవరు, వాళ్ళందరం కలిసి ఇంట్లోకి పోయినాం. ఎక్కడ పోయినప్పుడు అది ఒకసారి దెబ్బ తాకింది. 16లా వీడియో తీసింది కదా, సెల్ ఫోన్ అన్నీ పక్కన పెట్టి లోపల తీసుకుపోతుంది ద్వారా తీసుకుపోయి 10 లక్షలు తీసుకుంటాం. నేను శతవిధాలా ప్రయత్నించాను. ఎందుకంటే ఆ కిడ్నీ పేషెంట్ ఎవరైతే వీళ్ళ తమ్ముడు ఉన్నాడో, చావు బతుకుల్లో ఉన్నాడు, అట్లీస్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ కంటే ఉన్న డబ్బులని ఇన్వెస్ట్మెంట్ సుమారు 4 కోట్ల రూపాయలు వస్తుంది. 4 కోట్ల రూపాయలు ఏంటి, వాళ్ళదే తప్పు, మోసం చేసే వాళ్ళ తప్పు కాదని రాజపాకాల మరొకసారి తీర్చి చెప్పేసాను. సో నేనెందుకు సీరియస్గా ఈ ఇష్యూని తీసుకున్నాను అంటే, మాల వేసుకున్న 5వ రోజు నేను పడ్డాను. యాక్చువల్గా నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దానికంటే ముందే వీళ్ళతో మాట్లాడాను. అయితే అమ్మ నా తమ్ముడు చావు బతుకుల్లో మొత్తం చెరిపేస్తారు, మీకు దండం పెడతాం, మీ ఆఫీస్కి తీసుకొస్తాం, రెటినాట్ ఓపిక తెచ్చుకుంటారండి అంటే, నేను మన ఆఫీస్కి వెళ్ళాను. మన కురుపులు నోట్లో నుంచి మురుగు వస్తూ ఉంది, చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్ తాకట్టు పెట్టి అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. దీనికి కారణం ఆయన మన మధ్యలో లేడు, చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది అన్న ఉద్దేశంతో ఎక్కువ ఆయన పేరు తీయట్లేదు. కాకపోతే ఈ విషయం మొత్తం కూడా కుటుంబ సభ్యులకు తెలుసు, రాజపాకాలకు తెలుసు. ఎందుకంటే తండ్రి ఆస్తులు అనుభవించేటప్పుడు తండ్రి అప్పులు ఆయన అట్లాగే తీసుకున్న లంచాలు కూడా రాజపాకాల దీంట్లో ఉన్నాడు. ఎస్ఐ సిఐ కూడా ఉన్నాడు దీంట్లో. సో ఇంకా తిరిగి వాళ్ళు అలసిపోయారు. దీని మీద గట్టిగా ఫైట్ చేయాలి. నా తమ్ముడే చనిపోయిన తర్వాత బాగా చేసిన నెక్స్ట్ డే నైటే వీళ్ళ తమ్ముడు చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం, దాన్ని బాగా పంచుకొని ఒక ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ఏం మాట్లాడాము, దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికే మీ మీద విపరీతమైనటువంటి